ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు మరో 5 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భూములు, ప్లాట్లు, పెంట్ హౌస్, నగదు, బంగారం, వాహనాలు, బ్యాంకు నిల్వలు వంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. ఏసీబీ లెక్కల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 6,87,00,000 కాగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లకు చేరవచ్చని అధికారుల అంచనా వేశారు. సోదాల్లో కర్మాన్ ఘాట్ లో 2 రెసిడెన్షియల్ ప్లాట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు 2,63,00,000గా అధికారులు తెలిపారు. అదే ప్రాంతంలో 1,60,00,000 విలువైన పెంట్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి, వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు ఏసీబీ వెల్లడించింది. నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో 86 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు. 4 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 8,60,00,000 నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 4 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 8,60,000 నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల వ్యవహారం దర్యాప్తులో కీలకంగా మారింది. సోదాల్లో 680 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు కలిపి 7 వాహనాలను గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. వాహనాల విలువ సుమారు 59 లక్షలుగా పేర్కొంది. ఇంట్లో 11 లక్షల విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు. బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు 2009లో మహేశ్వరం మండలంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనూ ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదైనట్లు ఏసీబీ తెలిపింది. తాజా అరెస్ట్ సోదాలతో శ్రీనివాస్ రెడ్డి ఆస్తులపై దర్యాప్తు మరింత ఉత్కంఠంగా మారింది.